ఏంటి వస్తున్నా? నిన్నే చేసి పెట్టేసావు కదా అవి. ఓకే ఓకే. ఓకే. I done all these. Good job. And one. Good. దివాళీకి స్నాక్స్ ఉండదాం అనుకున్నా, కుదరలేదు. కానీ ఫ్రెండ్స్ అయితే మంచిగా దీని నిండా పంపించారు. ఫ్రెండ్స్ 2-3 నుంచి స్నాక్స్ వచ్చాయి అన్నమాట. సో మంచిగా ఇవి చక్రాలు అని తినేసాము లాస్ట్ లో. ఇంకా గులాబ్ జామున్, తర్వాత లడ్డు, మోతిచూర్ లడ్డు అనుకుంటా. ఈసారి దివాళీకి కుదిరితే ఇదే చేద్దాం అనుకున్నా. నో ఇది మోతిచూర్ లడ్డు కదా మామూలుగా, ఇది చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. అండ్ ఇది కాజు కట్లీ అనుకుంటాను. 2 మినీ స్వీట్స్ అయిపోయాయి. ఇంకా నేను కూడా మళ్ళీ జిమ్ జాయిన్ అవుదాం అని అనుకుంటూ ఉన్నాను. ఇండియాకి వెళ్ళక ముందు వెళ్ళేదాన్ని కదా, తర్వాత బ్రేక్ ఇచ్చాను. వచ్చిన తర్వాత నేను జాయిన్ అవ్వలేదు. ఆఫీస్ టెన్షన్ అదంతా ఉండింది నాకు. ఇప్పుడైతే కొంచెం మైండ్ క్లియర్ అయింది. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడైతే ఏం చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కి? వాఫిల్స్ కావాలంట పిల్లలకి. సో అదే చేద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నాను, చూడాలి మరి ఎలా వస్తాయో. ఇవాళ సండే, తర్వాత రేపటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్ వర్క్ ఉంటుంది కదా. అండ్ యశికాకి గత వారం నుంచి ల్యామ్ బిర్యానీ తినాలని బాగా, ల్యామ్ బేసిక్ గా తినాలని బాగా ఆశ అడుగుతూనే ఉందన్నమాట. ఇంకా అందుకని మాది వెళ్ళాడు ల్యామ్ తీసుకురావడానికి. సో ఇవాళ ఈ మధ్య ఓవెన్ లో బిర్యానీ చేశాం కదా, చాలా మంది సెట్టింగ్స్ అది అడిగారు, ఎంత పెట్టి చేశారు ఏంటి అని. సో ఇవాళ నేను కుదిరితే చూపిస్తాను. ఆ రోజు నార్మల్ వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ చేసినట్టున్నాం. సో ఇవాళ చూపిస్తాను ఎంత సెట్టింగ్ లో పెట్టాము ఏంటి అనేది. సో ఇవాళ మంచిగా ఓకే, వెరీ నైస్. Somebody wants to say hello. Hello. చెప్పు. కష్టపడి చేసిందంట. కష్టపడి చేసావా? ఎంత కష్టపడ్డావు? అవునా? దిస్ మచ్? ఇంత కష్టపడి చేసిందంట. ఓ డియర్. ఇది ఐస్ క్రీమ్, ఇది ఇంగ్రీడియంట్ అయిపోతే నీ ఐస్ క్రీమ్ ఇరిగిపోయింది. రేపటి నుంచి నీకు స్కూల్ ఉంది. You know? Are you happy to go back to school? Yeah. మమ్మీ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని ఇష్టం అంట స్కూల్కి వెళ్ళటం. అస్సలు మెషిన్ నోట్ లోంచి ఇలా ఇష్టం స్కూల్కి వెళ్ళటం అంటదని అనుకోలేదు. వాట్ రే, ఆకలేస్తుంది కదా అక్క, వేఫల్స్ అంటుంది. అండ్ ఇది ఐస్ క్రీమ్, ఇది ఇంగ్రీడియంట్ అయిపోతే ఇంగ్రీడియంట్, ఇది పిక్చర్, అదే మళ్ళీ ఫ్లై చేసా. ఇనఫ్, ఇంకా చెప్తూనే ఉంటావు కబుర్లు చెప్తూనే ఉంటావు కదా. లాస్ట్ నా ఇక్కడ నుంచి ఇలా వేసానంటే మెష్ రూమ్ లోకి వెళ్ళి పడిద్ది అనమాట. ట్రై చేద్దామా? యా, ట్రై చేయనా? భయం కదా నీకు? వద్దు, పడిపోతావు. నేను ఐ వాజ్ జస్ట్ కిడ్డింగ్. గో. అమ్మమ్మతో మాట్లాడావా? ఎవరు చేశారు? నువ్వే ఫోన్ చేసావా? నాకు ఇవ్వలేదే. ఏం చెప్పింది అమ్మమ్మ? ఏమి లేదమ్మా, జేబుల్లో ఏముంటది, ఖాళీ ఉన్న జేబుల్లో. నాన్న ల్యామ్ తీసుకొచ్చాడు. ల్యామ్ మటన్ అల్లాడిస్తా 5 days నుంచి. కారులో ఉంది, కారులో తీసుకొచ్చి ఉత్తలాం తినేస్తావా నువ్వు? అట్లీస్ట్ టోక్ ఈస్ బ్లూమింగ్ బ్యూటిఫుల్ అంట. మమ్మీ తీసుకురావద్దని చెప్పింది కదా. నిన్న ఎన్ని తిన్నావు? నిన్న అక్క ఫ్రెండ్ వచ్చింది కదా. చాలు నేనేమనుకుంటున్నానంటే మటన్ బిర్యానీ కొంచెం ఫ్రై కొంచెం పులుసు అన్ని చేసుకోవాల్సిందేనా? అన్ని మటనేనా?
నీకు బాగా తినాలని ఉందా ఏంటి? బాగుంటది కదా. ఓకే, ఇలా కోకోనట్ జిప్లోకి వేసి పెడితే బాగా ఎక్కువ రోజులు ఉంటుంది ఫ్రీజర్ లో. ఇది సేమ్ కదా. Beshwi, no you can't. ఎందుకమ్మా పొద్దున్న లేసినప్పటి నుంచి గొడవ పడతారు? సరిపోతుంది కదా. సో బ్రేక్ఫాస్ట్ కి వేఫిల్స్ చేస్తున్నాను పిల్లలకి. మేమైతే ఏం తినట్లేదు, బికాస్ కొంచెం మధ్యాహ్నం హెవీగా తిందాం అనుకున్నాం కదా, సో ఏం తినట్లేదు. ప్యారల్ గా 2 చేసేస్తున్నాము, సో దట్ ఆఫ్టర్నూన్ కొంచెం టైం ఉంటుంది కదా అని ఇద్దరం కలిసి. మాధవ్ బిర్యానీకి రెడీ చేస్తున్నాడు, నేనేమో పిల్లల కోసం వేఫిల్స్. ఫస్ట్ ఏం చేస్తున్నాను, సో మొత్తం నోట్ చేసుకున్నాను. రెసిపీ అయితే నేను యూట్యూబ్ లో చూసే చేశాను, బట్ చాలా ఉన్నాయి కదా. నేను ఇది ఇన్స్టాగ్రామ్ లో ఫోటో పెట్టినప్పుడు చాలా మంది అడిగారు, అందుకే ఇప్పుడు చూపిస్తూ ఉన్నాను. 1 కప్పు ఆల్ పర్పస్ ఫ్లోర్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్స్ షుగర్, సాల్ట్ వచ్చి ఒక 1/4 టీ స్పూను, ఆ తర్వాత బేకింగ్ పౌడర్ 1/2 టేబుల్ స్పూను. ఇక్కడ నేను అప్పుడు రెసిపీ మీకు చూపిద్దాం అనే ఉద్దేశంతో షూట్ చేయలేదు, అందుకే కొంచెం బిట్స్ అటు ఇటు ఉన్నాయి అనమాట. బట్ నేను ఇందాక చెప్పాను కదా, అవి మీరు నోట్ చేసుకొని ట్రై చేయండి. వేఫిల్స్ ఎవరికైనా కొంచెం సాఫ్ట్గా ఫ్లఫీగా ఇష్టమైతే పిల్లలకి, వాళ్ళకి రెసిపీ బాగా నచ్చుతుంది. నాకు కొంచెం క్రిస్పీగా ఇష్టం, క్రిస్పీగా అయితే ఇవి రావన్నమాట. యషికాకి అట్లా సాఫ్ట్ అండ్ ఫ్లఫీ ఇష్టం, సో దానికోసం ఈ రెసిపీ చేశాను. పర్ఫెక్ట్గా వచ్చాయి. ఫస్ట్ టైం ట్రై చేశాను, ఎలా వస్తుందో ఏం చూపిస్తాంలే అని నేను ప్రాపర్గా షూట్ చేయలేదు, బట్ చాలా బాగా వచ్చాయి. నేను ఫోటో తీసిన వెంటనే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, నాకు ఎన్ని డిఎమ్స్ వచ్చాయో ప్లీజ్ రెసిపీ షేర్ చేయమని, అందుకనే. అండ్ వెట్ ఇంగ్రీడియంట్స్ కి అయితే 1 ఎగ్ తీసుకున్నాను, 1/4 కప్ ఆయిల్ తీసుకున్నాను, వెనిలా 1/2 టీ స్పూన్, మిల్క్ వచ్చి 1 కప్. ఇది నేను ఏదైతే నోట్ చేసుకున్నానో అది చూసే నేను మీకు చెప్తూ ఉన్నాను. యషికా విస్క్ చేస్తావా? స్లోలీ. ఓకే, ఇది అదే అది ఆల్రెడీ విస్క్. అమ్మో వచ్చింది కదా, పిలిచేసాక రియలైజ్ అయ్యా. సరే ఒక్కొక్కరు. ఫస్ట్ యషికా, సెకండ్ మెష్వి. హలో ఫస్ట్ అక్క బిగ్ కదా, సో ఫస్ట్ చెప్పాను కదా డ్రై ఇంగ్రీడియంట్స్ ఫ్లోర్ అవన్నీ, వాటిని బాగా విస్క్ చేసుకున్నాను. ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ ని కూడా సెపరేట్ గా బాగా విస్క్ చేసుకుని ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకుంటూ డ్రైలోకి వెట్ ఇలా విస్క్ చేసుకోవాలి. 1 సైడ్ నుంచే విస్క్ చేస్తున్నాను. యషిక చెప్పింది మమ్మీ నేను హెల్ప్ చేస్తా, ఐ వాంట్ టు డూ ఇట్ విత్ యూ అని, సో అందుకే దాన్ని పిలిచి దాని దగ్గర చేయిస్తున్నా. ఇలా కొంచెం యాడ్ చేసుకొని విస్క్ చేసేసి ఆ తర్వాత బటర్ రాసి, నేను ఇది ఈ మధ్య తీసుకొచ్చాను కదా, ప్రీవియస్ వ్లాగ్స్ చూస్తే తెలుసుంటది. ఇందులో కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను, బట్ ఓవరాల్ గా అయితే సూపర్ హిట్ అయింది రెసిపీ. పక్కన కట్టేస్తున్నావు నువ్వు. కానీ ఆ వేఫిల్ మేకర్ ప్రాబ్లమో మామూలుగానే అంతే నాకు తెలియదు, కానీ ఇది అవ్వడానికి అయితే చాలాసేపు పట్టింది. మధ్యలో 2-3 సార్లు మేము అలా తిప్పాం కూడా. టైం కొంచెం ఎక్కువ తీసుకుంటుంది అనిపించింది. అండ్ యూ నో హౌ మచ్ ఐ లవ్ టు డెకరేట్ కదా, సో మంచిగా అలా డెకరేట్ చేశాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్. ఎలా అనిపించిందో మీరు తప్పకుండా కమెంట్ చేయండి. Want to taste? Can a knife? Knife idigo. Eat man. Tiny.
ఇద్దరికి. వెయిట్ మా యమ్ నేను టేస్ట్ చేయను. లైక్ ఇట్. అండ్ ఇదైతే బిర్యానీ కోసం. బిర్యానీ లాస్ట్ టైం చికెన్ చేసాం అనమాట ఓవెన్ లో. ఈసారి మటన్ చేస్తున్నాం. మటన్ ని ముందు అసలు కొంచెం కూడా స్టవ్ మీద ఉడికించడం అలా ఏం చేయలేదు. సో ఎలా వస్తుందో అనుకున్నాము, బట్ డైరెక్ట్ గా మ్యారినేట్ చేసి ఇలా ఓవెన్ లో పెట్టేసి కూడా చాలా బాగా వచ్చింది. మొత్తం నేను రెసిపీ అయితే షూట్ చేయలేదు, కానీ నన్ను లాస్ట్ టైం సెట్టింగ్స్ అడిగారు కాబట్టి సెట్టింగ్స్ చూపిస్తాను ఇందులో. అండ్ వేఫల్స్ చూసారా, ఒక ప్లేట్ అయిపోయింది, రెండో ప్లేట్ అయిపోయింది, మళ్ళీ కావాలి అని చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు. Why don't you be how married are you to using students as actors? How? Forever seeing one so fine. Seeing the same frontier? అది జస్ట్ 180 పెట్టాను. ఇప్పుడు 200 లో వేడి చేసి ప్రీ హీట్ చేసి 220 లో ప్రీ హీట్ చేసి 200 కి పెట్టాను. 200 లో హాఫ్ అన్ అవర్, 180 లో ఇంకో హాఫ్ అన్ అవర్. ఇది పెట్టాక మనం బిర్యానీ పెట్టాక ఓకే 220 లో ప్రీ హీట్ చేశారు. 200 లో హాఫ్ అన్ అవర్ పెట్టాలి బిర్యానీ, తర్వాత 180 లో హాఫ్ అన్ అవర్ పెట్టాలి. ఓకే, ప్రీ హీట్ ఎంతసేపు చేస్తున్నారు? 5 minutes. ఓకే. సో ఇది ఇందాక చెప్పాను కదా, ఆ సెట్టింగ్స్ లో పెట్టిన తర్వాత బిర్యానీ ఎలా ఉంది. చాలా 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 టేస్టీగా ఉండింది. అండ్ చాలా ఇదిగో ఇలా అంటే రైస్ కూడా ఒక్కదానికి ఒకటి అతుకోకుండా అలా వచ్చింది కదా. సో ఇది కూడా సూపర్ హిట్. ఐ విష్ నేను రెసిపీ షూట్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇషికాకి బెడ్ కింద కోజీ రీడింగ్ కార్నర్. ఇషిక ఇక్కడ ఒక లైట్ పెట్టాము. ఈ అటాచ్డ్ క్యాబినెట్స్, అండర్ ద క్యాబినెట్స్ లైట్ ఉంటది కదా, సో అదొకటి పెట్టాము. అందులో బ్యాటరీ ఆపరేటెడ్ అనమాట. సో ఇక్కడ ఇప్పుడు బాగా ఆడుకుంటుంది. అండ్ చలి స్టార్ట్ అయింది కదా, సో మంచిగా ఒక కోజీ సెటప్ చేద్దాం కదా అని. సో దట్ ఈవెన్ షీ కెన్ సిట్ అండ్ రీడ్. పడుకోవచ్చు కూడా కదా ఇషిక? పెద్దది కావాలా నీకు? ఎంత కావాలి? కొంచెం పెద్దది బాగా. ఆ లాస్ట్ వరకు వేసేనా? అండ్ యూ హ్యావ్ టు అబో మెష్వి కూడా. ఓకేనా? సరే. సో ఇలా ఇదిగో ఇది యశిక బెడ్. ఇదేంటిది? చిన్న టెడ్. ఇది అండర్ ద క్యాబినెట్. యాక్చువల్లీ కెమెరాలో సరిగ్గా కనిపించలేదు, కానీ చాలా కోజీగా ఉంది ఈ సెటప్. అండ్ అదేంటంటే క్రిస్మస్ ట్రీ స్టోరేజ్ లో ఉంచి ఇంకెలాగో ఓపెన్ చేయాలి కదా అని ఇక్కడ జస్ట్ పెట్టాం. అక్కడంతా దాని స్టేషనరీయా అన్ని పెట్టుకుంది. అండ్ ఇక్కడ ఒక And then I need to put that over here. That's my game station. Okay. Really? చిన్నప్పుడు బాగుంటుంది కదా బెడ్ కింద, కుర్చీల కింద ఇలా కూర్చొని సెటప్ చేసుకోవడం. అందులో వింటర్స్ లో బాగుంటది. జస్ట్ ఇమాజిన్ ఒక మంచి హాట్ చాక్లెట్, నెట్ఫ్లిక్స్ షో. Ozzy Wozzy. Perfect. Okay, now she's playing with her Legos. She's building Lego toys. Yep. I don't know what to build. చేస్తున్నారు. ఫైట్ చేసుకున్నాము. నేను లూజ్ అయిపోయాను. ఓకే. షీ ఈస్ ఆస్కింగ్ మీ pretend like I did. But then you have blood all over. Yep. Pretend you have blood all over anta. Pretend that you are dead anta. Come on, Nana, again. No wild games, okay? Again. Not again. Fight. Come on. This is a fight. Oh, yeah. ఇచ్చేసిద్దది. నా బెడ్ పాడు చేస్తున్నారు మీ ఇద్దరు. మెష్వి అక్క కోజీ సెటప్ చేసుకుంది కింద. ఓకే, నాన్న ఇక్కడ ఉండాలి. లంచ్ అయ్యాక మంచిగా ఏదైనా డెజర్ట్ తిందాం అనిపించింది. అందులోనూ బిర్యానీ లాంటివి తిన్నాక అనిపిస్తుంది. ఐ ఎమ్ నాట్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ దిస్ టిరామిసు, కానీ మాధవ్కి బాగా ఇష్టం. సో తీసుకొచ్చాడు, కానీ అసలు తినట్లేదు. ఇంకా నేనే తిందాం కదా, అట్లీస్ట్ ఓపెన్ చేద్దాం అనుకుంటున్నా.
మొత్తం తింటావా? నువ్వు మమ్మీ ఎట్లున్నావు? నీ లెగ్స్ చాలా క్యూట్. నా లెగ్స్ చాలా క్యూటా? ఇప్పుడు నీ హ్యాండ్ your face is so much soft కదా. వీకెండ్ కదా, మంచిగా ఫుడ్ అంతా తినేసిన తర్వాత చాలా క్లీనింగ్ ఉండింది. వీక్ అంతా కొంచెం కష్టమైపోతుంది కదా, వీకెండ్ తప్పకుండా చేసుకోవాల్సిందే, లేకపోతే నెక్స్ట్ వీక్ మైండ్ పని చేయదు. సో అదంతా కూడా అయిపోయిన తర్వాత ఇవన్నీ అంత ఇంపార్టెంట్, పిల్లలకి టైం ఇవ్వడం అంతే ఇంపార్టెంట్. ఇంకా చెప్పు నెక్స్ట్ పేజ్. ఇది Sam. మెష్వి వర్డ్స్ నేర్చుకుంటుంది కదా, సో రీడింగ్ లో చాలా బాగా చేస్తుందంట, వాళ్ళ టీచర్ చెప్పారు నాతో. సో దానికి ఇంకా నెక్స్ట్ లెవెల్ బుక్స్ కూడా వస్తూ ఉన్నాయి. 3 letters నుంచి 4 letters వెళ్ళింది. సో ప్రౌడ్ ఆఫ్ హర్. బట్ దెన్ రోజులో 2-3 సార్లు ఖచ్చితంగా రీడ్ చేపిస్తాము. వీక్ లో 2 books చేంజ్ చేస్తారు. దానికి మండే చేంజ్ చేసిన బుక్, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే రీడ్ చేయించాలి ఇంట్లో. 3 days మనకు టైం ఉంటుంది, సో ప్రాక్టీస్ అవుతుంది కదా. అండ్ ఫ్రైడే ఆ బుక్స్ ఇచ్చేస్తే ఫ్రైడే ఈవినింగ్ ఇంకొకటి ఇస్తారనమాట. సో సాటర్డే, సండే వీకెండ్ ఖచ్చితంగా రీడ్ చేయాలి. మళ్ళీ మండేకి మనం మార్చుకోవచ్చు కాబట్టి, లేదంటే మళ్ళీ అదే కంటిన్యూ చేస్తారు, అందులోనే ఉండిపోతుంది. చెప్పు. Sam. ఇదేంటిది? ఎంకి చాలా కన్ఫ్యూజ్ అయ్యేది కొత్తల్లో, వాళ్ళ టీచర్ కూడా అదే చెప్పేది. దాని మీద ఇంకా ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే ఓకే అనమాట, అలవాటు అయిపోయింది. అండ్ ఇది మేము మాంచెస్టర్ నుంచి వచ్చిన తర్వాత చేసిన వ్లాగ్. ఇక్కడ ఫైర్ వర్క్స్ చేస్తారనమాట ఎవ్రీ ఇయర్. మనకి ఆల్మోస్ట్ దీవాళీ ముందు వెనక ఆ టైంలో ఫైర్ వర్క్స్ చేస్తారనమాట. సో ఆ రోజు ఈవినింగ్ అక్కడ ఫైర్ వర్క్స్, బట్ మాకు వెళ్ళడానికి కుదరలేదు. కాకపోతే స్టార్ట్ అయిపోయింది అనుకుంటాను ఫైర్ వర్క్స్ అంతా. మంచిగా క్రాకర్ సౌండ్ అది వస్తుంది అనమాట. సో కిటికీలో నుంచే చూసి ఈసారి అయితే ఎంజాయ్ చేశారు పిల్లలు. ఎవ్రీ ఇయర్ వెళ్తాము, ఈ ఇయర్ అయితే కుదరలేదు. సో అంతే ఇవాళ సింపుల్ వ్లాగ్ అయితే. మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోస్లో చెప్పాను, సిక్ అయ్యాం అందరం, అందుకే వీడియోస్ బాగా డిలే అయిపోయాయి. అసలు ఎంత వెంటనే పెట్టేద్దాం అనుకుంటూ ఉన్నా కూడా ఏదో ఒకటి వస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం ఈ కోల్డ్ అది వచ్చిందంటే కన్ను నొప్పి వస్తుంది నాకు. సో నేను ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నాను, అండ్ వర్క్లో కూడా నేను లీవ్ తీసుకోలేకపోతున్నాను. సో అందుకని కొంచెం లేట్ అయ్యింది. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. బట్ ఈ వీక్ అయితే నేను 3 videos పెట్టాలని బాగా ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ చూస్తూ ఉండండి నేను అప్లోడ్ చేశానని, బికాజ్ మీకు ఎలాగో నోటిఫికేషన్స్ ముందే రావట్లేదు. నేను ఇంత ఇన్కన్సిస్టెంట్గా పెడితే మీకు అసలు రావేమో. సో చూస్తూ ఉండండి. హోప్ఫుల్లీ 3 videos అనుకుంటున్నాను ఈ వీక్. I see some light up the top of the crackers. God, nenu neeku atmaipo nenu itu. Okay. What are you doing?